మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు నేను 10 హోమ్ హ్యాక్స్ షేర్ చేసుకోబోతున్నాను. WD-40తోని మనం ఇంటిని ఎలా క్లీన్గా ఉంచుకోవచ్చు, ఇంటిని రస్ట్ ఫ్రీగా ఎలా ఉంచుకోవచ్చు. మనకి చాలా ప్లేసుల్లో జంగు పట్టేస్తుంది కదా, మనం ఈ WD-40తోని ఆ జంగుని కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. 10 డిఫరెంట్ వేస్ టు యూజ్ WD-40 అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. దీంతో ఇంకా చాలా డిఫరెంట్ యూజెస్ ఉన్నాయి. బట్ ఈరోజు నేను మీకు 10 ఇంపార్టెంట్ వేస్ చూపించబోతున్నాను యూజింగ్ ఆఫ్ WD-40. ఈ WD-40 అన్నది ఇన్బిల్ట్ స్ట్రాతో వస్తుంది. స్ట్రా పోతుంది అన్న టెన్షన్ లేదనమాట. దీన్ని ఇలాగా పైకి ఎత్తి స్ట్రా మీరు పర్టికులర్గా ఒక్క ఏరియాలోని లేదన్న చందుల్లోని చేయాలి అనుకుంటే ఈ స్ట్రా అన్నది ఓపెన్ చేసి చేసుకోవచ్చు. ఫుల్ సర్ఫేస్ బోల్డ్ అంత ప్లేస్ని ఒకేసారి స్ప్రే చేయాలి అనుకుంటే స్ట్రా అన్నది కిందకి దించేసి చేసుకోవచ్చు అనమాట. స్ట్రా పోతుంది, దాన్ని డిటాచ్ చేయాలి అటాచ్ చేయాలి అని లేదు, ఇన్బిల్ట్ స్ట్రాతోనే వస్తుంది అనమాట. దీని డిఫరెంట్ ఇత్తడి సామాన్లు క్లీన్ చేసుకోవడానికి అదే చాలా బాగుంటుంది. ఈ ఇత్తడి సామాన్లు మనం యూజ్ చేస్తున్నప్పుడు చాలా బాగుంటాయి, కానీ చాలా తొందరగా నల్లగా అయిపోతాయి. వాటిని క్లీన్ చేసుకోవడం కూడా సూపర్ ఈజీ అనమాట. దీంట్లో ఉండే వ్యాక్స్ ఏదైతే ఉంటుందో అది మీద ఒక కోటింగ్ లాగా కూడా వచ్చి తొందరగా బ్లాక్ అవ్వకుండా కూడా మనకి హెల్ప్ చేస్తాయి అనమాట. నేను ఇక్కడ ఇది ఎక్కువ సర్ఫేస్ ఉంది కాబట్టి స్ట్రా లేకుండా యూజ్ చేస్తున్నాను. జస్ట్ దీంతో స్ప్రే చేసేయండి. స్ప్రే చేసి కొన్ని నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసి తర్వాత క్లాత్తోని తుడిచేసుకుంటే చాలా నీట్గా కొత్తవిలాగా తలతల్లాడిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఉయ్యాళ్ళు అని వాడుతూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఇక్కడ జంగ్ పట్టేసి ఆ ఉయ్యాలు ఊగుతున్నంతసేపు కుర్రు అని సౌండ్ వస్తూ ఉంటుంది కదా, ఆ జంగ్ అనేది రిమూవ్ చేయడానికి ఈ WD-40 అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మీరు ఇది స్ప్రే చేస్తే ఇప్పుడు చూసారా, నేను స్ట్రా యూజ్ చేసి స్ప్రే చేస్తున్నాను. దీంతో మన ఉయ్యాళ్ళు అన్నవి చాలా స్మూత్గా ఊగుతాయి అన్నమాట. ఎటువంటి సౌండ్ అన్నది లేకుండా చాలా బాగుతుంది. ఒకవేళ జంగ్ ఉన్న మీ దగ్గర స్క్రూ డ్రైవర్లు, రెంచులు ఇలాంటివి ఉంటే వాటన్నిటిది జంగ్ కూడా రస్టింగ్ ఏమైతే ఉంటుందో వాటన్నిటిని మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని నేను ఇలా పక్కన పెట్టి ఒక 5-10 నిమిషాలు అయిపోయింది. దాని తర్వాత మంచిగా ఒక క్లాత్ తుడిచేసుకుంటే సరిపోతుంది అన్నమాట. దీన్ని మళ్ళీ వాష్ చేయాల్సిన అవసరం లేదండి. వాష్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. WD-40 యూజ్ చేసినప్పుడు గ్లౌజెస్ వేసుకోవాలి అని యూజ్ ఏం లేదు. మీకు కావాలి అనుకుంటే గ్లౌజెస్ వేసుకోవచ్చు, లేదు అంటే కూడా ఇట్స్ ఓకే అనమాట. అండ్ చూసారు కదా కొత్త వాటిలాగా ఎలా తలతల్లాడిపోతుందో. అండ్ మరొక యూజ్ ఏంటి అంటే, మన దగ్గర ఈ తాళం కప్పులు ఉంటాయి, వాటిని మనం బాగా యూజ్ చేసి ఇవి చాలా గట్టిగా అయిపోతాయి కదా, వాటన్నిటిని కూడా ఇది చాలా బాగా లూబ్రికెంట్ చేస్తుంది అనమాట. ఈ WD-40 అన్నది నేను ఇక్కడ స్ప్రే చేస్తున్నాను. ఆ తాళం దగ్గర వీటన్నిటి దగ్గర స్ప్రే చేస్తే చాలా బాగా అయిపోతుంది. సో నేను ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను. ఇలా స్ప్రే చేయండి, ఒక్క 5 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేయండి. మీ పాత తాళాలు అన్నవి సూపర్గా కొత్త వాటిలో అయిపోతాయి అన్నమాట. అండ్ దీని నెక్స్ట్ యూజ్ వచ్చేసి, మనకి వర్షాకాలం వచ్చింది అంటే ఈ తలుపుల్లో కూడా మీకు సౌండ్ వస్తూ ఉంటుంది, వీటికి కూడా జంగ్ అయిపోతూ ఉంటుంది. వీటన్నిటికి కూడా ఈ WD-40 అన్నది స్ప్రే చేస్తే దాంట్లో ఉండే జంగ్ కూడా పోతుంది. అండ్ దాని తర్వాత వాటి నుంచి వచ్చే సౌండ్ కూడా పోతుంది. అండ్ చాలా ఈజీగా డోర్స్ అన్నవి ఓపెన్ క్లోజ్ అవుతాయి అన్నమాట. మన తాళం కప్పుని 5 నిమిషాలు ఇలా పక్కన పెట్టేసుకున్నాం కదా, దీన్ని మంచిగా క్లీన్ చేసేసుకుందాం. నేను ఇక్కడ జస్ట్ లూబ్రికెంట్ లాగా యూజ్ చేస్తున్నాను. మీరు తాళం చూస్తే చాలా ఈజీగా మనం ఇప్పుడు తిప్పుకోగలుగుతాం అనమాట. వీడియో స్టార్టింగ్కి ఇప్పటికీ చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో, ఎంత బాగా అది తాళం అన్నది పనిచేస్తుందో. మనందరి ఇంట్లో రకరకాల షో పీసెస్ అన్నవి ఉంటాయి కదా, షో పీసెస్ని కూడా మీరు చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి పర్టికులర్లీ ఒక జగాలో కాకుండా లాంగ్ సర్ఫేస్ మొత్తానికి మనం స్ప్రే చేస్తున్నాం కాబట్టి మన స్ట్రా ఉన్న సైడ్ని కిందకి దించేసి ఫుల్గా ఇక్కడ స్ప్రే అన్నది చేసేస్తామన్నమాట. జస్ట్ స్ప్రే చేసి ఒక్క 5 నిమిషాలు ఉంచేస్తే మొత్తం తలతల్లాడిపోద్ది. ఈ WD-40లో ఒక వ్యాక్స్ ఉంటుందండి, అందుకోసం దీన్ని మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టైం కూడా క్లీన్ చేసుకున్నప్పుడు మీద ఒక కోటింగ్ ఉంటుంది, దానివల్ల ఏంటి అంటే చాలా క్లీన్గా చాలా రోజుల పాటు నీట్గా ఉంటుంది అనమాట. ఇది మల్టీపర్పస్ అనమాట. ఒకటి మన ఇంట్లో ఉన్నదంటే అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. దీని లిస్ట్ అన్నది అన్లిమిటెడ్ అని చెప్పొచ్చు. రకరకాల ఇంటి యూజెస్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ సో మన షో పీసెస్ అన్నవి చాలా క్లీన్గా నీట్గా అయిపోతాయి అనమాట. ఇక్కడ అద్దం కూడా నేను క్లీన్ చేస్తున్నాను. దీంతోపాటు మన కార్ అద్దాలు క్లీన్ చేసుకోవడానికి, కార్ లైట్స్ క్లీన్ చేసుకోవడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ముందుకి వెనక్కి మొత్తం నీట్గా చేసి దాన్ని ఎక్కడిదక్కడ పెట్టేద్దాం. సో ఇక్కడ నుంచి తీసాము, ఎగ్జాక్ట్లీ అక్కడ పెట్టేస్తామన్నమాట, అంతే.
సూపర్ సింపుల్ కదా. అండ్ పిల్లలు సైకిల్ యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ చైన్ అన్నది ఎప్పుడు మనం చిన్నప్పుడు గుర్తుందా, మనం అంత ఆయిలింగ్ చేయించడానికి పట్టుకెళ్ళే వాళ్ళం. ఇప్పుడు మనం ఎక్కడికి పట్టుకెళ్ళక్కర్లేదు, హ్యాపీగా మన WD-40ని ఇక్కడ స్ప్రే చేసేస్తే ఆ చైన్ అన్నది చాలా చాలా బాగా అవుతుంది అనమాట. మన బ్రేకుల దగ్గర ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మన సైకిల్ అనేది చాలా ఈజీగా వాళ్ళు తొక్కుతారు. అంతేకాకుండా WD-40 యూస్ చేసినప్పుడు ఎలక్ట్రానిక్స్ మీద యూస్ చేస్తున్నట్టయితే వాటి స్విచెస్ అన్నవి ఆఫ్ చేయడం తప్పకుండా మర్చిపోద్దు. నేను ఇక్కడ ఈ చిమ్నీ మీద ఉండే గ్రీస్ని క్లీన్ చేయడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ చిమ్నీ మీద చూసారా ఆయిల్ మొత్తం తుల్లి ఉంటుంది కదా, వాటన్నిటికీ పోగొట్టడానికి జస్ట్ ఈ స్ప్రే అన్నది నేను యాడ్ చేశాను అనమాట. ఒక 5 నిమిషాల తర్వాత దీన్ని నేను క్లీన్ చేసేస్తాను. అండ్ మనకి ట్యాప్స్ హార్డ్ వాటర్ ఎంత వస్తుందంటే ఆ ట్యాప్స్ అన్నిటి మీద మచ్చలు వచ్చేస్తుంది కదా, వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుందండి. చుట్టూ మనం స్ప్రే చేసేస్తాము. ఒక 5 నిమిషాల తర్వాత క్లాత్తో తుడిసేస్తే చాలా నీట్గా తల్లాడుతూ మన ఇంటి ట్యాప్స్ అన్నవి ఉంటాయి అన్నమాట. గ్రీసీ కౌంటర్ టాప్స్ని కూడా మీరు దీంతో క్లీన్ చేసుకోవచ్చు. గ్రీసీనెస్ని రిమూవ్ చేయడానికి కూడా ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. తర్వాత 5 నిమిషాలు అయిపోయింది. ఈ పైప్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాను. దీన్ని చాలా చాలా డిఫరెంట్ వేస్గా బోల్డ్ విధాలుగా మన ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు ఒక 10 రకాలని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ చిమ్నీ మీద కూడా మనం యాడ్ చేసి 5 మినిట్స్ అయిపోయింది. సో మంచిగా క్లీన్ చేసేసుకుంటే గ్రీస్ అంతా పోతుంది. నెక్స్ట్ ఇంకెన్ని విధాలుగా మనం యూస్ చేసుకోవచ్చు అంటే, ఇంకొక టిప్ ఏంటి అంటే, మనం ఈ హెయిర్ రిమూవల్స్ అన్నీ రిమూవల్ టూల్స్ ఇవన్నీ యూస్ చేస్తుంటాం కదా, ట్రిమ్మర్స్ ఇవన్నీ, వీటికి కూడా ఒక గ్రీసింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇందులో చిన్న జుత్తు వచ్చేస్తుంది కదా, అది ఇందులో ఉండిపోతుంది. ఈ బ్లేడ్స్ అన్నవి షార్ప్ ఇనఫ్ ఉండవన్నమాట మన హెయిర్ని రిమూవ్ చేసేంత. దీనికి కూడా జస్ట్ కొద్దిగా స్ప్రే చేసి ఒక్క 5 నిమిషాలు ఉంచిన తర్వాత క్లాత్తో మీరు తుడిస్తారంటే ఎందుకన్నా చాలా చాలా స్పీడ్గా నీట్గా మన హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇవే కాకుండా జెంట్స్ యూజ్ చేసే బ్రీడ్ ట్రిమ్మర్స్ ఉంటాయి, వాటన్నిటిని కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మనం క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి పాత స్టిక్కర్స్ అన్నిటిని రిమూవ్ చేయడానికి కూడా ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇది మా కూలర్ అనమాట. ఈ కూలర్ మీద ఈ స్టిక్కర్ ఎప్పటి నుంచో ఉంది, కూలర్ కొన్నప్పటి నుంచి ఉందన్నమాట. దాని మీద కూడా నేను ఈ WD-40ని స్ప్రే చేశాను. ఒక్క 2 నిమిషాల తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే చాలా చాలా ఈజీగా మనం దీన్ని రిమూవ్ అన్నది చేసేసుకోవచ్చు అనమాట. సో WD-40 యూజ్ చేసే ముందు అన్నీ మ్యాజికల్గా ఏమి రిమూవ్ అయిపోవు. కొన్ని వాటికి కొంచెం స్క్రబ్బింగ్ కూడా చేయాల్సిన అవసరం పడవచ్చు. కొంచెం స్ప్రే చేసిన తర్వాత అక్కడ ఇంకొన్ని మార్క్స్ ఏమైనా ఉంటే ఒక టూత్ బ్రష్ కానీ ఏదైనా ఒక బ్రష్ తీసుకొని దాంతో కొద్దిగా స్క్రబ్ చేశారంటే మీకు చాలా చాలా నీట్గా ప్రతిదీ రిమూవ్ అయిపోద్ది అనమాట. అండ్ దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మరి అమెజాన్లో కూడా పర్చేజ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. నాకు చాలా నచ్చిందని చెప్పి మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఈ తలుపుల మీద ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా కొద్దిగా స్ప్రే చేసేస్తాం. చాలా సింపుల్ అండి యూస్ చేయడం. కొంచెం స్ప్రే చేసేస్తాము, ఒక 2 నిమిషాలు ఒక 5 నిమిషాలు వదిలేస్తాము, దాని తర్వాత ఒక క్లాత్తో తుడిచేస్తాము. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. మీకు కనుక ఇలాంటి ఒక మంచి ప్రోడక్ట్ అన్నది కావాల్సి వస్తే, మల్టీపర్పస్ ప్రోడక్ట్ అన్నది కావాల్సి వస్తే మీరు ఎప్పుడైనా యూస్ చేశారా ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.